హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకారంతో వచ్చిన అందం ఇవేవి ఎక్కువ కాలం నిలబడవు. నిజమే కదా? మన జీవితంలో కొన్ని విషయాలు చూడడానికి చాలా గొప్పగా కనిపిస్తాయి. కానీ అవి లోపల నుంచి ఖాళీగా ఉంటే కాలం వాటిని తప్పకుండా కూలదోస్తుంది. ఎందుకంటే నిలబడేది ఎప్పుడూ అర్థం, విలువ, బాధ్యత, నిజాయితీ ఉన్నదే. కారణం లేని కోపం కోపం మనిషికి సహజం. కానీ కారణం లేకుండా వచ్చే కోపం ఒక వ్యాధి లాంటిది. అది మాటల్ని విషంగా మారుస్తుంది, బంధాల్ని కూలదోస్తుంది, మనిషిని ఒంటరిగా చేస్తుంది. కారణం తెలియని కోపం ఉన్న చోట సమాధానం ఉండదు, పరిష్కారం ఉండదు. అలాంటి కోపం ఎక్కువ కాలం నిలబడదు. అది నిలిచినంతసేపు మనిషినే కాల్చేస్తుంది. ఇక గౌరవం విషయానికి వస్తే, బంధం అంటే మనిషి ఉండడం కాదు, ఒకరిని ఒకరు విలువ ఇచ్చుకోవడం. గౌరవం లేని చోట ప్రేమ క్రమంగా అలసిపోతుంది. మాటలు ఉన్నా అర్థం ఉండదు, సంబంధం ఉన్నా భద్రత ఉండదు. అలాంటి బంధం బయటికి బాగానే కనిపించినా లోపల నుంచి పాడైపోతుంది. ఎందుకంటే గౌరవం లేకుండా నిలబడే బంధం నాటకం తప్ప జీవితం కాదు. బాధ్యత లేని యవ్వనం. యవ్వనం ఉత్సాహం, కలల సమయం. కానీ బాధ్యత లేని యవ్వనం కాలాన్ని వృధా చేస్తుంది, అవకాశాలను దూరం చేస్తుంది. ఈరోజు చేసిన అలసత్వం రేపటి జీవితానికి శిక్షగా మారుతుంది. యవ్వనం శాశ్వతం కాదు. బాధ్యత నేర్చుకోని యవ్వనం మిగిలేది పశ్చాత్తాపమే. అలంకారంతో వచ్చిన అందం. అందం అంటే ముఖం కాదు, అది మనస్సు నుంచి రావాలి. అలంకారంతో వచ్చిన అందం కాలంతో పాటు వాడిపోతుంది. కానీ స్వభావంతో వచ్చిన అందం వయసుతో పాటు మరింత వెలుగుతుంది. అందం మీద గర్వం అద్దం ముందు ఉన్నంత వరకే. వ్యవహారంలో నిలబడేది మాత్రం నిజమైన వ్యక్తిత్వమే. కారణం లేని కోపం మనల్ని ఒంటరిగా చేస్తుంది. గౌరవం లేని బంధం మనల్ని ఖాళీ చేస్తుంది. బాధ్యత లేని యవ్వనం భవిష్యత్తును పాడు చేస్తుంది. అలంకారంతో వచ్చిన అందం కాలానికి ఓడిపోతుంది. కాలం పరీక్షించేది రూపాన్ని కాదు, లోపల విలువలను. అందుకే నిలబడాలి అంటే కోపానికి కారణం ఉండాలి, బంధాలకు గౌరవం ఉండాలి, యవ్వనానికి బాధ్యత ఉండాలి, అందానికి ఆత్మ ఉండాలి. అప్పుడే జీవితం చూసేవాళ్లకు కాదు, కాలానికి గుర్తుండేలా నిలబడుతుంది. కోపం అనేది మనిషి సహజ స్వభావం. అది లేకుండా మనిషి ఉండలేడు. అన్యాయం జరిగినప్పుడు, అవమానం ఎదురైనప్పుడు, బాధ హద్దులు దాటినప్పుడు కోపం రావడం తప్పు కాదు. కానీ అలాంటి కోపమే మనిషిని నిలబెడుతుంది, పోరాడేలా చేస్తుంది. కానీ సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే కారణం లేకుండా వచ్చే కోపంతోనే. ఈ కోపానికి స్పష్టమైన కారణం ఉండదు. ఉన్నా కూడా అది నిజమైన కారణం కాదు. లోపల దాచుకున్న అసంతృప్తి, నిరాశ, అసహనం అన్నీ కలిసి బయటపడే రూపమే ఈ కోపం. కారణం లేని కోపం అంటే ఏమిటి? ఎవరైనా అడిగితే ఎందుకు ఇంత కోపం అని ఆ ప్రశ్నకు సరియైన సమాధానం ఉండదు. చిన్న మాటకే పెద్ద గొడవ, చిన్న ఆలస్యానికే పెద్ద అరుపు, సాధారణ తప్పులకే తీవ్రమైన శిక్ష. ఇది ఎదుటివాడు చెప్పిన తప్పుల వల్ల కాదు, మనసులో పేరుకుపోయిన భారమే కారణం. ఇలాంటి మనిషి ఎప్పుడూ చికాకుగానే ఉంటాడు. సంతోషంగా ఉన్నా నచ్చదు, నిశ్శబ్దంగా ఉన్నా నచ్చదు. ఎవరైనా నవ్వినా అసహనం చూపిస్తారు, ఎవరి విజయాన్నైనా చూసినా అసూయ పడతారు. ఇది కోపం కాదు, ఇది మనిషి తనతో తానే చేసుకునే యుద్ధం. ఈ కోపం ఎక్కడి నుంచి పుడుతుంది? కారణం లేని కోపం ఒక్క రోజులో పుట్టదు. ఇది సంవత్సరాలుగా పేరుకుపోయిన భావాల ఫలితం. ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ, మాటలతో చెప్పలేని అవమానం, గుర్తింపుకు దక్కని ప్రతిఫలం, విలువ ఇవ్వని బంధాలు, నెరవేరని కోరికలు, నెరవేరని కలలు. ఈ అన్నింటినీ మనిషి మింగుతాడు. మింగుతూ మింగుతూ ఒకరోజు ఆ మింగిన బాధ కోపంగా మారుతుంది. మనిషి ఏడవలేకపోతే కోప్పడతాడు, మాట్లాడలేకపోతే అరుస్తాడు, తన తప్పు ఒప్పుకోలేకపోతే ఇతరుల మీద నింద వేస్తాడు. ఇది బలహీనతకు వచ్చిన కోపం. ఈ కోపం ఎలా బయటపడుతుంది? కారణం లేని కోపం ఒక పెద్ద పేలుడులాగా రాదు, చిన్న చిన్న ప్రవర్తనలుగా మొదలవుతుంది. ఇంట్లో వాళ్లతో ఎప్పుడూ కఠినంగా మాట్లాడడం, పిల్లలు చేసిన చిన్న చిన్న తప్పులకు తీవ్రంగా అరవడం, భార్యాభర్తల మధ్య అనవసరమైన మాటల యుద్ధాలు, స్నేహితుల్ని కారణం లేకుండా దూరం పెట్టడం,
ఎవరి మాట వినాలన్నా ఓర్పు లేకపోవడం. మెల్లగా ఇంట్లో వాతావరణం మారుతుంది. మాట్లాడేటప్పుడు భయం, నవ్వేటప్పుడు సంకోచం, ఏం చేసినా కోపం వస్తుందేమో అనే భయం. అప్పుడే మొదలవుతుంది సంబంధాల మధ్య చీలిక. కోపం ఉన్నవాడిని సమాజం ఎలా చూస్తుంది? మొదట్లో కాస్త టెంపర్ అని అర్థం చేసుకుంటారు. తర్వాత మాట్లాడితే గొడవ అని దూరం పెడతారు. ఆ తర్వాత అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటారు. చివరికి మనిషి చుట్టూ మనుషులు ఉండరు, కానీ కోపం మాత్రం ఉంటుంది. అప్పుడు ఆ మనిషి అంటాడు, ఎవరూ నన్ను అర్థం చేసుకోరు అని. కానీ నిజమేమిటంటే తానే తనను అర్థం చేసుకోవటం లేదు. కోపం అంటే బలమా? చాలామందికి ఒక అపోహ ఉంది, కోపం ఉన్నవాడు బలవంతుడు అని. కానీ నిజమైన బలం అంటే ఏమిటి? కోపం వచ్చినా మాటల్ని అదుపులో పెట్టుకోవడం, బాధ ఉన్నా హద్దులు దాటకపోవడం, తప్పు తనదైతే ఒప్పుకోవడం, ఎదుటివాడు చిన్నవాడైతే మౌనం పాటించడం. ఇవి ఉన్నవాడే నిజమైన బలవంతుడు. బలం అంటే కోపం చూపించగలగడం కాదు, కోపాన్ని ఆపుకోగలగడమే బలం. కారణం లేని కోపం కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తుంది? ఇంట్లో కోపం ఎక్కువైతే ప్రేమ తగ్గుతుంది, భయం పెరుగుతుంది, మాటలు తగ్గిపోతాయి, పిల్లలు అర్థం చేసుకోరు. అమ్మా నాన్న ఎందుకిలా అరుస్తున్నారు అని. వాళ్లకు భద్రతాభావం పోతుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం క్రమంగా చచ్చిపోతుంది. ఎందుకంటే కోపం ఉన్న చోట భద్రత ఉండదు. ఇల్లు ఉండొచ్చు, కానీ అది ఇల్లు కాదు, అది ఒక ఒత్తిడి కేంద్రం. ఈ కోపం చివరికి ఎవరిని నాశనం చేస్తుంది? మొదట ఎదుటివారిని గాయపరుస్తుంది, ఆ తర్వాత మనల్ని ఒంటరిగా చేస్తుంది, చివరికి మన ఆత్మవిశ్వాసాన్నే తినేస్తుంది. ఎప్పుడూ కోపంగా ఉండే మనిషి ఎక్కడా ప్రశాంతంగా ఉండలేడు, నిజంగా నవ్వలేడు, ఎవరికీ దగ్గర కాలేడు. అతని ప్రపంచం చిన్నదవుతుంది, మనుషులు తగ్గిపోతారు, కానీ కోపం మాత్రం పెరుగుతూనే ఉంటుంది. అందుకే కారణం లేని కోపం ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకంటే కోపం ఒక అగ్ని లాంటిది. అది బయటను కాల్చేస్తుంది, లోపలిని కాలుస్తుంది. ఎప్పటికైనా శరీరం అలసిపోతుంది, మనసు ఖాళీ అవుతుంది, మనుషులు దూరం అవుతారు. ఆఖరికి మనిషి ఒంటరిగా నిలబడి తనకు తానే ప్రశ్నించుకుంటాడు, నేను ఎందుకు ఇలా మారాను అని. అప్పటికే చాలా కోల్పోయి ఉంటాడు. కోపం రావడం తప్పు కాదు, కానీ కారణం లేని కోపం ప్రమాదం. మనసులో మనల్ని మనమే అడగాలి, ఈ కోపం నిజంగా ఇక్కడ అవసరమా అని. ఈ కోపం సమస్యను పరిష్కరిస్తుందా అని, లేక నా జీవితాన్ని ఇంకా కష్టంగా చేస్తుందా అని. ఈ ప్రశ్నలు అడిగిన రోజు నుంచే కోపం తన శక్తిని కోల్పోతుంది. మరి గౌరవం లేని బంధం? గౌరవం లేని బంధంలో కలిసి ఉన్న విడిపోయిన జీవితం లాంటిది. మనిషి ఒంటరిగా బతకలేడు, అతనికి మనుషులు కావాలి, బంధాలు కావాలి, తనను అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. కానీ బంధం అంటే కేవలం కలిసి ఉండడం కాదు, ఒకే ఇంట్లో ఉండడం కాదు, ఒకే రక్తం పంచుకోవడం కాదు. బంధానికి ప్రాణం గౌరవం. ఆ గౌరవం లేకపోతే ఒక బంధం పేరుకే బంధం, అది లోపల నుంచి ఖాళీగా ఉంటుంది. గౌరవం లేని బంధం అంటే ఏమిటి? ఎదుటి వారిని మనిషిగా కాకుండా ఒక అవసరంగా చూడడం, అతని భావాలను చిన్నచూపు చూడడం, తన మాటకే విలువ ఇవ్వడం, ఎదుటివారి మాటలను వినే ఓర్పు లేకపోవడం. ఇది అరుపుతోనే కాదు, చాలాసార్లు నిశ్శబ్దంతోనే జరుగుతుంది. మాట్లాడినా వినకపోవడం, నిర్ణయాల్లో భాగస్వామ్యం ఇవ్వకపోవడం, భావాలను తక్కువగా తీసుకోవడం, నీకు ఇంత అర్థం కాదు అనే ధోరణి. ఇవన్నీ గౌరవం లేని బంధానికి లక్షణాలు. ప్రేమ ఉన్నా గౌరవం లేకపోవచ్చు. ఇది కఠినమైన నిజం. అవును, ఉండొచ్చు. చాలా కుటుంబాల్లో ప్రేమ ఉంటుంది, కానీ గౌరవం ఉండదు. నీకోసమే చేస్తున్నాను అనే మాట వెనక అధికారం దాగి ఉంటుంది. నేనెంత కష్టపడుతున్నానో తెలుసా అనే మాట వెనక భావోద్వేగమైన బ్లాక్మెయిల్ ఉంటుంది. ఇలాంటి బంధాల్లో ప్రేమ ఒక బాధ్యతగా మారుతుంది. సంతోషంగా ఉండటం కాదు, తట్టుకోవడమే ప్రధానంగా మారుతుంది. గౌరవం లేని బంధం ఎక్కడ మొదలవుతుంది? ఇది ఒక్క రోజులో పుట్టదు. మొదట మాటలు పట్టించుకోకపోవడం, తర్వాత అభిప్రాయాలను నిర్లక్ష్యం చెయ్యడం, ఆ తర్వాత భావాలను తక్కువగా చూడడం, చివరికి వ్యక్తిత్వాన్నే తగ్గించేయడం. ఇలా మెల్లమెల్లగా ఒక మనిషి తన విలువను కోల్పోతాడు. అతను నవ్వుతూనే బాధపడతాడు, మాట్లాడుతూనే మౌనంగా మారిపోతాడు. భార్యాభర్తల మధ్య గౌరవం లేకపోతే ఇల్లు ఉంటుంది, కానీ ఇల్లు అనిపించదు. మాటలు ఉంటాయి, కానీ ఆత్మీయత ఉండదు. భార్య మాటకి విలువ లేకపోతే ఆమె నెమ్మదిగా తన స్వరాన్ని కోల్పోతుంది. భర్త మాటకి గౌరవం లేకపోతే అతను నెమ్మదిగా తన మనసును మూసుకుంటాడు. ఇద్దరూ కలిసి ఉన్నా
మనసులు విడిపోయినట్టే ఉంటాయి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు, కానీ వారి భావాలను గౌరవించరు. మేము పెద్దవాళ్ళం, మాకన్నీ తెలుసు అనే ధోరణి పిల్లల మనసును దూరం చేస్తుంది. పిల్లలు తిరగబడరు, వాళ్ళు మౌనంగా మారిపోతారు. ఆ మౌనం ఒకరోజు పూర్తి దూరంగా మారుతుంది. అప్పుడే తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని. కానీ నిజమేమిటంటే, ముందుగా వారి మనసులకు విలువ ఇవ్వలేదు. స్నేహాల్లో, బంధుత్వాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అవసరం ఉన్నప్పుడు దగ్గర, అవసరం తీరాక దూరం, విజయాన్ని చూసి అసూయ, బాధను చూసి నిర్లక్ష్యం. ఇలాంటి బంధాలు సమయం వచ్చినప్పుడు కూలిపోతాయి. ఎందుకంటే అవి లాభం మీద నిలబడ్డాయి, విలువల మీద కాదు. గౌరవం ఎందుకు బంధాన్ని నిలబెడుతుంది? గౌరవం ఉన్న చోట మాటకు విలువ ఉంటుంది, భావాలకు భద్రత ఉంటుంది, తప్పు జరిగినా పరిష్కారం ఉంటుంది. గౌరవం ఉన్న బంధంలో గొడవలు వచ్చినా బంధం విరగదు. కానీ గౌరవం లేని చోట చిన్న విషయమే పెద్ద దుమారంగా మారుతుంది. గౌరవం లేని బంధం చివరికి ఏమవుతుంది? మొదట బాధ, ఆ తర్వాత అలవాటు, ఆ తర్వాత అసహనం, చివరికి విడిపోవడం, లేదా కలిసి ఉన్నా సంబంధం లేకుండా జీవించడం. ఇది భౌతిక విడిపోవడం కంటే మానసిక విడిపోవడమే ఎక్కువ బాధిస్తుంది. అందుకే గౌరవం లేని బంధం నిలబడదు. ఎందుకంటే మనిషి అవమానంలో ఎక్కువ కాలం బతకలేడు. అతను మాట్లాడకపోవచ్చు, కానీ లోపల చచ్చిపోతాడు. ఒకరోజు తనను తాను రక్షించుకోవడానికి ఆ బంధం నుంచి బయటకు వస్తాడు. అప్పుడు అందరూ అంటారు, ఇంతకాలం బాగానే ఉన్నారు కదా అని. కానీ లోపల ఉన్న గాయాలు ఎవరికీ కనిపించలేదు. బంధాన్ని నిలబెట్టేది డబ్బు కాదు, బాధ్యత కాదు, భయం కాదు, గౌరవం. ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవం. ఎదుటివారి మాట వినడం, వారి భావాలకు విలువ ఇవ్వడం, తన వ్యక్తిత్వాన్ని అంగీకరించడం, ఇవే బంధానికి ప్రాణం. గౌరవం ఉన్న బంధం కాలాన్ని తట్టుకుంటుంది. గౌరవం లేని బంధం ఎంత ప్రేమ ఉన్నా ఒకరోజు కూలిపోతుంది. బాధ్యత లేని యవ్వనం భవిష్యత్తును ఖాళీ చేసే స్వేచ్ఛ. యవ్వనం అనేది జీవితంలో అత్యంత శక్తివంతమైన దశ. శరీరానికి బలం, మనసుకు ధైర్యం, ఆలోచనలకు స్వేచ్ఛ అన్నీ ఈ దశలోనే ఉంటాయి. అందుకే యవ్వనాన్ని జీవితానికి పునాది అంటారు. కానీ అదే యవ్వనం బాధ్యత లేకుండా గడిస్తే అది పునాది కాదు, పగుళ్లతో నిండిన గోడ అవుతుంది. బాధ్యత లేని యవ్వనం అంటే ఏమిటి? స్వేచ్ఛను హక్కుగా తీసుకోవడం, ఈ బాధ్యతను భారంగా చూడడం, ఇప్పుడెందుకు అనే ఆలోచన, ఇది ఎంజాయ్ చేసే టైం, రేపు చూసుకుందాం అనే మాటలు బాధ్యత లేని యవ్వనానికి గుర్తులు. ఈ దశలో కాలం విలువ తెలియదు, శ్రమ అవసరం అర్థం కాదు, తప్పిదాల ఫలితాలు కనిపించవు. కానీ కాలం మాత్రం అన్నీ గుర్తుంచుకుంటుంది. యవ్వనం ఎందుకు తప్పుడు దారి పడుతుంది? బాధ్యత లేని యవ్వనం ఒక్క రోజులో పుట్టదు. మార్గదర్శకం లేకపోవడం, తల్లిదండ్రుల అతి స్వేచ్ఛ లేదా అతి నియంత్రణ, సులభమైన ఆనందాల ఆకర్షణ, సోషల్ మీడియా చూపించే తప్పుడు విజయాలు, పోలికలతో పెరిగే అసంతృప్తి, ఇవన్నీ కలిసి యవ్వనాన్ని దారి తప్పిస్తాయి. ఇతరుల జీవితం చూస్తూ తన జీవితాన్ని తక్కువగా భావించడం, త్వరగా ఎదగాలనే ఆతృత, కష్టపడకుండా ఫలితం కావాలి అనే ఆశ, ఇవే యవ్వనానికి మొదటి జారుడు మెట్లు. బాధ్యత లేని యవ్వనం ఎలా కనిపిస్తుంది? ఇది స్పష్టంగా అరుస్తూ రాదు, మెల్లగా అలవాట్లుగా మారుతుంది. చదువును నిర్లక్ష్యం చేయడం, ఉద్యోగాన్ని తేలికగా తీసుకోవడం, డబ్బు విలువ తెలియక అతిగా ఖర్చు చేయడం, సంబంధాలను సరదాగా మార్చుకోవడం, ఆరోగ్యాన్ని లైట్గా తీసుకోవడం. ఈ ప్రతి అలవాటు ఆ రోజు సరదాగా అనిపిస్తుంది, కానీ ప్రతి అలవాటు రేపటి సమస్యకు విత్తనమవుతుంది. యవ్వనంలో చేసిన తప్పులు ఎందుకు ఎక్కువగా బాధిస్తాయి? ఎందుకంటే యవ్వనం రెండోసారి రాదు. ఈ దశలో చేసిన తప్పులు తిరిగి సరిచేసుకునే అవకాశం చాలా తక్కువ. చదువులో నిర్లక్ష్యం చేసిన వాడు తర్వాత అవకాశాల కోసం పరితపిస్తాడు. డబ్బు విలువ తెలియనివాడు తరువాత అప్పులలో చిక్కుకుంటాడు. సంబంధాలను లైట్గా తీసుకున్నవాడు తరువాత ఒంటరితనంతో బాధపడతాడు. అప్పుడు మనిషి అంటాడు, అప్పుడే కొంచెం సీరియస్గా ఉంటే అని. కానీ కాలం వెనక్కి తిరిగి రాదు. బాధ్యత లేని యవ్వనం కుటుంబంపై ప్రభావం. యవ్వనం తప్పుదారి పడితే ఆ ప్రభావం ఒక్క ఆ వ్యక్తికి మాత్రమే కాదు, తల్లిదండ్రుల కలలు చచ్చిపోతాయి. మా పిల్లాడు బాగుపడతాడా అనే ప్రశ్న రోజూ వాళ్లను తినేస్తుంది. యవ్వనంలో సరదాగా గడిపే ప్రతిరోజు ఎక్కడో ఒక తల్లి నిశ్శబ్దంగా ఏడుస్తూనే ఉంటుంది.
స్వేచ్ఛ మరియు బాధ్యతల మధ్య తేడా. స్వేచ్ఛ అంటే ఎలా కావాలంటే అలా చేయడం కాదు. స్వేచ్ఛ అంటే తన నిర్ణయాల ఫలితాన్ని భరించడానికి సిద్ధంగా ఉండటం. బాధ్యత ఉన్న యవ్వనం ఆనందాన్ని కూడా నియంత్రిస్తుంది. లక్ష్యాన్ని మర్చిపోదు. తప్పు చేసినా దాని నుంచి నేర్చుకుంటుంది. బాధ్యత ఉన్న యవ్వనం ఎలా ఉంటుంది? అది బోరింగ్గా అనిపించవచ్చు, కానీ అదే భవిష్యత్తును కాపాడుతుంది. చదువుకు ప్రాధాన్యం ఇవ్వడం, సమయానికి విలువ ఇవ్వడం, డబ్బు మీద నియంత్రణ, సంబంధాల పట్ల గౌరవం, ఆరోగ్యంపై శ్రద్ధ. ఇవి అలవాటైన యవ్వనం తర్వాత జీవితంలో తల వంచాల్సిన అవసరం ఉండదు. బాధ్యత లేని యవ్వనం చివరికి ఏమవుతుంది? మొదట స్వేచ్ఛ, తర్వాత అలవాటు, ఆ తర్వాత అలసట, చివరికి పశ్చాత్తాపం. ఇతరులు ముందుకు వెళ్తుంటే తాను అక్కడే ఆగిపోయాననే బాధ. అప్పుడు యవ్వనం ఉండదు, బాధ్యత మాత్రమే మిగులుతుంది. అందుకే బాధ్యత లేని యవ్వనం నిలబడదు. ఎందుకంటే జీవితం సరదాకి మాత్రమే కాదు, కాలం ప్రతి ఒక్కరిని బాధ్యత వైపు నడిపిస్తుంది. ఆ బాధ్యతకు సిద్ధం కాని యవ్వనం అడుగడుగునా ఓడిపోతుంది. యవ్వనం శాశ్వతం కాదు, కానీ ఈ దశలో చేసిన నిర్ణయాలు జీవితాంతం వెంటాడుతాయి. స్వేచ్ఛను ఆస్వాదించండి, కానీ బాధ్యతతో. ఎందుకంటే బాధ్యత లేని యవ్వనం ఎంత ఆకర్షణగా కనిపించినా ఒకరోజు ఖాళీనే మిగులుస్తుంది. అలంకరణతో వచ్చిన అందం కాలం ముందు ఓడిపోయే ఆకర్షణ. మనిషి సహజంగా అందాన్ని ప్రేమిస్తాడు. అందం చూసి ఆకర్షితుడు కావడం తప్పు కాదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే అందాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని జీవితాన్ని నిర్మించుకోవాలి అనుకున్నప్పుడు. అలంకారంతో వచ్చిన అందం చూడడానికి మెరిసిపోతుంది. అది చూపును ఆకట్టుకుంటుంది, మాటలను రాబడుతుంది, గమనాన్ని దోచుకుంటుంది. కానీ ఆ అందానికి లోతు లేకపోతే అది కాలం ముందు నిలబడలేదు. అలంకారంతో వచ్చిన అందం అంటే ఏమిటి? అందం అనేది ముఖానికి పరిమితం కాదు, కానీ అలంకరణతో వచ్చిన అందం ముఖానికే పరిమితమవుతుంది. మేకప్, వస్త్రాలు, హావభావాలు, సోషల్ మీడియాలో కనిపించే పరిపూర్ణ చిత్రాలు, ఇవన్నీ కలిపి తయారైన అందమే అలంకారంతో వచ్చిన అందం. ఇది నిజమైన మనిషిని చూపించదు, చూసే వాళ్లకు నచ్చే రూపాన్ని మాత్రమే ఇస్తుంది. ఈ అందం ఎందుకు ఆకర్షణగా ఉంటుంది? ఎందుకంటే ఇది శ్రమ లేకుండా గుర్తింపు ఇస్తుంది, లోపలి కష్టాన్ని దాచేస్తుంది, మనిషిని విలువల కన్నా రూపంగా చూపిస్తుంది. కొన్ని రోజులు ప్రపంచం చుట్టూ తిరుగుతుంది, అభినందనలు, ప్రశంసలు వస్తాయి. మనిషికి తన మీద గర్వం పెరుగుతుంది, కానీ ఆ గర్వం అద్దం ముందు వరకే పరిమితమవుతుంది. అలంకారంతో వచ్చిన అందం మరియు స్వాభిమానం. అలంకారం మీద ఆధారపడ్డ మనిషి తన విలువను కూడా అలాగే అలంకారంతోనే కొలుస్తాడు. అందం ఉన్నప్పుడే నమ్మకం, గమనిస్తేనే సంతోషం, పట్టించుకోకపోతే బాధ. ఇది మనిషిని లోపల ఖాళీ చేస్తుంది. ఎందుకంటే వారి స్వాభిమానం తమ చేతుల్లో ఉండదు, ఇతరుల చూపుల్లో ఉంటుంది. కాలం చాలా నిజాయితీగా ఉంటుంది. అది మేకప్ను గుర్తించదు, వయసును ఆపదు, రూపాన్ని నిలిపివేయదు. వయసు పెరిగే కొద్దీ అలంకారం పనిచేయదు. శరీరం మారుతుంది, చూపు మారుతుంది. అప్పుడు మనిషికి అర్థమవుతుంది తాను పెట్టుకున్న ఆధారం ఎంత బలహీనమో. చాలా సంబంధాలు అందం మీదే మొదలవుతాయి, అది సహజమే. కానీ అదే అందం ఒకరోజు తగ్గితే బంధం నిలబడుతుందా? వ్యక్తిత్వం లేకుండా, మాటలకు లోతు లేకుండా, గౌరవం లేకుండా నిలబడే బంధం ఉండదు. అందం ఆకర్షణకు ఉపయోగపడుతుంది, బంధాన్ని నిలబెట్టేది మాత్రం గుణమే. ఈ కాలంలో అలంకారంతో వచ్చిన అందం ఎక్కువగా కనిపించే స్థలం సోషల్ మీడియా. ఫిల్టర్లు, కోణాలు, ఎడిటింగ్, నటన అన్నీ కలిసి ఒక తప్పుడు పరిపూర్ణతను సృష్టిస్తాయి. దాన్ని చూసి తన జీవితాన్ని ఎక్కువగా భావించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కానీ నిజం ఏమిటంటే అది జీవితం కాదు, అది ప్రదర్శన. అలంకారం ఉన్నా నిలబడే అందం ఏది? అది మనసులో నుంచి వచ్చే అందం. మాటల్లో సౌమ్యత, ప్రవర్తనలో వినయం, ఆలోచనల్లో నిజాయితీ, బాధలోనూ మానవత్వం. ఇవి ఉన్న మనిషి వయసుతో పాటు మరింత అందంగా మారతాడు. అలాంటి అందాన్ని కాలం కూడా తాకలేదు. అందుకే అలంకారంతో వచ్చిన అందం ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకంటే అది బయట మీద ఆధారపడి ఉంటుంది, ఇతరుల చూపుల మీద ఆధారపడింది, కాలం మీద ఆధారపడింది. ఈ మూడు ఎప్పుడైనా మారిపోతాయి. అందుకే అలంకారంతో వచ్చిన అందం కొంతకాలం మాత్రమే మెరిసిపోతుంది. అందంగా కనిపించడం తప్పు కాదు, కానీ అందంపైనే జీవితాన్ని నిర్మించుకోవడం ప్రమాదం. రూపం తగ్గినా, గుణం తగ్గినా మనిషిగానే ఉండాలి. అలంకారం పోయినా విలువ మిగిలే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే
కాలం చివరికి నిలబెట్టేది అలంకారం కాదు, వ్యక్తిత్వం. మన జీవితంలో చాలా విషయాలు శబ్దంగా వస్తాయి, కానీ మౌనంగా కూలిపోతాయి. మొదట అవి గొప్పగా అనిపిస్తాయి, మనకు బలం ఇచ్చినట్లు, మన జీవితాన్ని నడిపిస్తున్నట్లు అనిపిస్తాయి. కానీ కాలం గడిచే కొద్దీ అవి ఒక్కొక్కటిగా మన చేతుల నుంచి జారిపోతాయి. అప్పుడే మనిషి అర్థం చేసుకుంటాడు, నిలబడాలి అంటే బయట కాదు, లోపల బలంగా ఉండాలి అని. కారణం లేని కోపం ఆ క్షణానికి ఉపశమనం ఇస్తుందేమో కానీ జీవితానికి పరిష్కారం ఇవ్వదు. అది మనిషిని గొప్పవాడిగా చేయదు, ఒంటరిగా చేస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోలేనివాడు తన జీవితాన్ని కూడా అదుపులో పెట్టుకోలేడు. గౌరవం లేని బంధం పేరుకే బంధం, అది బాధ్యతతో కొనసాగుతుందేమో కానీ ప్రేమతో నిలబడదు. మనిషి అవమానంతో బతకగలడేమో కానీ ఆనందంగా ఉండలేడు. గౌరవం లేని చోట బంధం శ్వాస కూడా తీసుకోలేదు. బాధ్యత లేని యవ్వనం చూడడానికి స్వేచ్ఛలా అనిపిస్తుంది, కానీ అది నెమ్మదిగా భవిష్యత్తును బంధించేస్తుంది. ఈరోజు చేసిన అలసత్వం రేపటి జీవితానికి శిక్షగా మారుతుంది. యవ్వనం మళ్ళీ రాదు, కానీ పశ్చాత్తాపం మాత్రం జీవితాంతం వెంటాడుతుంది. అలంకారంతో వచ్చిన అందం చాలామందిని ఆకట్టుకుంటుంది, కానీ కాలాన్ని మోసం చేయలేదు. రూపం తగ్గిన రోజు దాని మీద ఆధారపడ్డ జీవితం అల్లాడిపోతుంది. అందం ఆకర్షణ కోసం, వ్యక్తిత్వం నిలకడ కోసం. ఇప్పుడు మనమే మనల్ని ప్రశ్నించుకోవాలి. నేను కోపంతో స్పందిస్తున్నానా, లేక ఆలోచనతో స్పందిస్తున్నానా? నేను బంధాన్ని పట్టుకుంటున్నానా, లేక గౌరవాన్ని పెంచుతున్నానా? నేను యవ్వనాన్ని ఖర్చు చేస్తున్నానా, లేక భవిష్యత్తుకు పెట్టుబడిగా మార్చుకుంటున్నానా? నేను రూపాన్ని పెంచుతున్నానా, లేక విలువలను నిర్మిస్తున్నానా? జీవితం మనల్ని ఎప్పుడూ ఒకే ప్రశ్న అడుగుతుంది. నువ్వు తాత్కాలికంగా మెరిశావా, లేదా దీర్ఘకాలంగా నిలబడ్డావా అని. కాలం చివరికి అరుపులను గుర్తుంచుకోదు, కోపాన్ని గుర్తుంచుకోదు, అలంకారాన్ని గుర్తుంచుకోదు. కాలం గుర్తుంచుకునేది ఆలోచనలతో మాట్లాడిన మాటను, గౌరవంతో నిలబెట్టిన బంధాన్ని, బాధ్యతతో గడిపిన యవ్వనాన్ని, వ్యక్తిత్వంతో వెలిగిన అందాన్ని. అందుకే జీవితం బలంగా ఉండాలి అంటే మన ఎంపికలు బలంగా ఉండాలి. కోపానికి కారణం ఉండాలి, బంధానికి గౌరవం ఉండాలి, యవ్వనానికి బాధ్యత ఉండాలి, అందానికి ఆత్మ ఉండాలి. అప్పుడే మన జీవితం చూసేవాళ్లకు కాదు, కాలానికి సమాధానం చెప్పగల జీవితం అవుతుంది. ఎందుకంటే విలువల మీద నిలబడిన జీవితం మాత్రమే ఎక్కువ కాలం నిలబడుతుంది. ఇన్ని ఆలోచనల మధ్య, ఇన్ని నిజాల మధ్య జీవితం నేర్పిన ప్రతి పాఠం తర్వాత ఒక్క విషయం మాత్రం నాకు స్పష్టంగా తెలుస్తుంది. కోపం తగ్గితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. గౌరవం ఉన్న చోట బంధాలు నిలబడతాయి. బాధ్యత ఉన్న యవ్వనం జీవితం నిర్మిస్తుంది. విలువలతో ఉన్న అందం కాలాన్ని దాటుతుంది. అందుకే ఈరోజు నేనిలా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీతోటి చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.